హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మైసూర్లో ఎక్కడికి వెళ్ళాము, ఏం చూసాము అనేది మాట్లాడుకుందామండి. డే 1లో అయితే మైసూర్ ప్యాలెస్, జూ అండ్ బృందావన్ గార్డెన్ చూసాం కదా. నెక్స్ట్ డే వచ్చేసి సెకండ్ డే అండి. సెకండ్ డేలో ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేసుకున్నాము. ముందుగా మేము జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని, ఇక్కడ అమ్మవారికి మాలను వేసిన 2 నిమిషాల్లోనే మాల కనుక కిందికి జారిపడినట్లయితే మనం అనుకున్నది నెరవేరుతుంది అని చెప్తారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళామండి. వర్కింగ్ డేస్ అయినా చాముండేశ్వరి టెంపుల్లో క్రౌడ్ ఎక్కువగా ఉంది. దర్శనానికి 2 hours టైం పట్టింది. మైసూర్ నుండి చాముండేశ్వరి ఆలయం 16 కిలోమీటర్లు ఉంటుంది. చాముండేశ్వరి హిల్స్కి వెళ్ళగా ముందుగా మనకు కనిపించేది మహిషాసుర. ఇప్పుడు మైసూర్గా పిలువబడుతున్న ఆ ప్రాంతం అంతా ఒకప్పుడు మహిషాసుర రాజ్యం. అతను పాలించిన రాజ్యాన్ని మహిషాసుర ఊరు అనేవారట. కాలక్రమంలో మైసూరుగా మారింది. ఈ కొండపై పార్వతీదేవి చాముండి అవతారంలో మహిషాసురుడిని సంహరించింది. ఆలయ లోపలికి వెళ్దామండి. ఆలయంలో కెమెరా నాట్ అలౌడ్. పురాణాల ప్రకారం అష్టాదశ శక్తిపీఠాల్లో 4వ శక్తిపీఠం అయిన క్రౌంచపీఠం ఆ కాలంలో ఈ ప్రదేశాన్ని కౌంచపురి అని పిలిచేవారట. ఈ ప్రదేశంలో సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయట. మైసూర్ రాజులు చాలా సంవత్సరాలుగా ఈ అమ్మవారిని పూజిస్తూ కులదేవతగా ఆరాధిస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 12వ శతాబ్దంలో మొదటగా కోయసల రాజులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారట. ఈ ఆలయ గోపురాన్ని 17వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారట. 1659లో 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండ శిఖరానికి 1000 మెట్లతో మార్గాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి మేము శ్రీరంగపట్నానికి వెళ్తున్నాము. శ్రీరంగపట్నం మైసూర్ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. శ్రీరంగపట్నంలో ముందుగా మేము టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి చేరుకున్నాము. ఇదే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. దీన్ని దరియా దౌలత్ బాగ్ అంటారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ని మ్యూజియంగా మార్చారు. టిప్పు సుల్తాన్ ఉపయోగించిన కొన్ని వస్తువులను ఈ ప్యాలెస్లో చూడవచ్చు. ఈ ప్యాలెస్ ముందు గార్డెన్ చాలా బాగుంది. ఈ ప్యాలెస్ని 1770లో హైదర్ అలీ నిర్మాణం మొదలుపెట్టారు. 1784లో టిప్పు సుల్తాన్ పూర్తి చేశారు. ప్యాలెస్ ఎంట్రన్స్లో ఫిరంగులను చూడవచ్చు. ఈ ప్యాలెస్ని ఇండో సార్సనిక్ స్టైల్లో నిర్మించారు. దీన్ని పూర్తిగా టేక్ వుడ్తో నిర్మించారు. తర్వాత మనం శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శిద్దాము. టిప్పు సుల్తాన్ ఫోర్ట్ ఎంట్రన్స్ ప్రస్తుతం ఇది పూర్తిగా డ్యామేజ్ అయింది. తర్వాత ఇల్లు, దీన్ని లాల్ మహల్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఇక్కడ చూడటానికి ఏం లేదండి, అందుకోసం మేము వెళ్ళలేదు. టిప్పు సుల్తాన్ మరణించాక బ్రిటిషర్స్తో ఈ ప్యాలెస్ని పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడ ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకువెళ్ళారట. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే శ్రీరంగనాథ స్వామి ఆలయం చేరుకుంటాము. కావేరీ నదీ తీరంలో ఉన్న త్రిరంగ ఆలయాల్లో మొదటిది ఈ ఆదిరంగ ఆలయం. దక్షిణ భారతంలో అతిపెద్ద నది అయిన కావేరీ నదిని గంగా నదితో సమానంగా భావిస్తారు. పురాణాల ప్రకారం కావేరీ నదిలో ఒకప్పుడు స్నానం చేసిన వారి పాపాలు తొలగిపోయేవట. ఇలా కొన్ని కోట్ల మంది వారి పాపాలను కావేరీ నదిలో వదలటం వల్ల ఆ కాలుష్యానికి తాను కూడా ప్రభావితమయ్యింది. పరిష్కారం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. ఈ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై తానే స్వయంగా భూమి మీదకు వచ్చి కావేరీ నది తీరంలో కొలువై ఆ కాలుష్యం నుంచి రక్షిస్తానని వరమిచ్చాడట. 984వ సంవత్సరంలో గంగా డైనాస్టిక్కి చెందిన తిరుమలయ్య ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత హోయసల రాజులు, విజయనగర రాజులు అండ్ మైసూర్ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారట. టెంపుల్లోకి కెమెరా అలౌ లేదండి. గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకున్న తర్వాత మేము చిన్నగా షాపింగ్ చేసామండి. ఇక్కడ మైసూర్ సిల్క్ శారీస్ చాలా బాగుంటాయి కదా. షాపింగ్ చేసుకుని నెక్స్ట్ మేము బర్డ్ సెంచరీకి వచ్చాము. బర్డ్ సెంచరీ ఇక్కడ అనేక రకాల పక్షులు ఉన్నాయి. ముఖ్యంగా కొంగలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ బోట్ ఉంటుంది, కానీ బోటు ఈరోజు లేదంట. అందుకోసం మేము అది మొత్తం చుట్టి చూసుకొని వచ్చాము. చాలా బాగుంది. డే 2 కంప్లీట్ అయిందండి ఈరోజు ఇంతవరకు.
నెక్స్ట్ డే 3లో ఏం చూసాము అనేది చూద్దాము. డే 3లో మేము ఎర్లీ మార్నింగ్ డే 3లో మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసుకుని ముందుగా మేము వ్యాక్స్ మ్యూజియంకి వెళ్ళామండి. ఇదే వ్యాక్స్ మ్యూజియం. రకరకాల బొమ్మలు ఇక్కడ వ్యాక్స్తో చేసినవి ఉన్నాయండి. ఇవన్నీ వ్యాక్స్తో చేసినవేనట. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ సీషెల్ మ్యూజియంకి వచ్చామండి. ఇదే సీషెల్ మ్యూజియం. ఇక్కడ ఆల్చిప్పలు అండ్ గవ్వలు వాటితో, సముద్రంలో దొరికే వాటితో ఇక్కడ చాలా రకాల బొమ్మలు చేసి పెట్టారు. చాలా బాగున్నాయి. ఒకటి కాదండి, చాలా రకాలు చేసున్నాయి. ఆర్ట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడైతే మాకు చాలా బాగా నచ్చాయి.
షెల్స్తో చేసిన వివిధ రకాల ఆర్ట్స్ చాలా బాగున్నాయండి. ఇక్కడ తాజ్మహల్, చార్మినార్ అండ్ గణేష్ ఒకటేంటి చాలా రకాలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి. మీరే చూడండి ఎలా ఉన్నాయో. ఇవి చూసుకొని ఇంకా మేము లంచ్ చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యామండి. డే 3 కూడా ఇలా కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.